కంపార్ట్మెంట్ ఎగ్జామ్ అంటే ఏం చేసుకుంటాం? యూ థింక్ మ్యాథ్స్ ఈస్ ఏ నైట్‌మేర్ జస్ట్ గివ్ మీ 15 మినిట్స్. ఈ వీడియో మీ రిజల్ట్‌ని చేంజ్ చేస్తుంది. ఐ యామ్ నాట్ హియర్ టు టీచ్ ద హోల్ బుక్. ఐ యామ్ హియర్ టు షో యూ హౌ టు గెట్ ఎగ్జాక్ట్‌లీ దోస్ పాసింగ్ మార్క్స్ విత్ జీరో టెన్షన్. పేపర్, పెన్ రెడీగా ఉంచుకో, ఇక మొదలు పెడతాం. చూడండి, పాస్ అవ్వడం చాలా సింపుల్. మనకు 80/20 రూల్ ఫాలో అయితే ఇది సాధ్యమే. 80% మార్క్స్ మనకు కొన్ని చాప్టర్స్ నుంచే వస్తాయి. మిగిలిన 20% మార్కులు కొన్ని చాప్టర్స్ ఉంటాయి. డిఫికల్ట్ చాప్టర్ని మనం రిమూవ్ చేసి ఈజీగా స్కోర్ చేసేటువంటి ఆల్జీబ్రా, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీని మనం చూసుకొని వెళ్తున్నాం. పాస్ అవ్వడం చాలా ఈజీ. మిమ్మల్ని ఎవరు ఇవన్నీ చదువుకున్న తర్వాత మిగిలిన చాప్టర్స్ బోనస్ అవుతుంది. టైం ఉంటే మిగిలిన చాప్టర్ చూసుకొని వెళ్ళండి. మీ స్కోర్ ఇంకా బాగా ఇంప్రూవ్. 80/20 రూల్ని మర్చిపోవద్దు. ఎవ్రీ ఇయర్ గ్యారంటీ క్వశ్చన్ ఇదే. లెట్స్ సాల్వ్ ఇట్ విత్ ద కాంట్రాడిక్షన్ మెథడ్. స్టెప్ 1, assume that root 5 is a rational number. So square root of 5 is equal to p by q. So square root of 5 is equal to p by q. So p square is equal to p square divisible by 5 కాబట్టి p also divisible by 5 అవుతుంది. స్టెప్స్ మిస్ అవ్వద్దు. స్టెప్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ ఇన్ సిబిఎస్ఈ. ఫ్యాక్టరైజేషన్ కుదరలేదా? డోంట్ వేస్ట్ టైమ్, యూజ్ ద బ్రహ్మాస్త్ర. ద క్వాడ్రిక్ ఫార్ములా. ఫైండ్ d is equal to b square minus 4ac. If d greater than 0, roots are exit. క్యాలిక్యులేషన్ లో చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. నెగటివ్ సైన్ దగ్గర జాగ్రత్త. వన్ స్మాల్ మిస్టేక్ కెన్ లూజ్ యూ 3 మార్క్స్. చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ కరెక్ట్గా చేస్తారు కానీ యూనిట్స్ మర్చిపోతారు. ఇఫ్ ఇట్స్ ఏరియా రైట్ సెంటీమీటర్ స్క్వేర్, ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ రైట్ సెంటీమీటర్ క్యూబ్. లేకపోతే హాఫ్ మార్క్ కట్ అవుతుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, డ్రాయింగ్ ఏ నీట్ మార్జిన్ మేక్స్ ద ఎగ్జామినర్ హ్యాపీ. హ్యాపీ ఎగ్జామినర్ ఈజ్ ఈక్వల్ టు మోర్ మార్క్స్. సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ స్టడీ. ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే ఖచ్చితంగా నువ్వు మంచి స్కోర్ని మ్యాథ్స్లో చూస్తావు. మరిన్ని ఇలాంటి స్టడీ టిప్స్ కోసం ఫాలో చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.